పట్టుకొని వైసీపీ నేతలు సౌండ్ చేస్తున్నారు. ఏ ధీమాతో ఇంతలా రెచ్చిపోతున్నారు? తాజాగా ఆ యువ నాయకుడు చేసిన వివాదాస్పద కామెంట్స్ కూటమి శ్రేణులకు ఆగ్రహం కలిగించాయా? వైసీపీ నేతలు మరి ఇంతలా తెగిస్తున్న కూటమి సర్కార్ చోద్యం చూస్తుందా? ఇటువంటి మాటలను సమాజం హర్షించదని తెలిసినా ఎన్నికల్లో గుణపాఠం ఎదురైనా జగన్ తీరు మారడం లేదు. ఎందుకు? ఏపీలో రాజకీయం ఇప్పుడు సాధారణ రాజకీయ విమర్శల స్థాయిని దాటి పూర్తిగా వేరే దిశలో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తోంది. విధానాలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన రాజకీయ వేదికలు ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, బూతులు, పరస్పర ఆరోపణలతో నిండిపోతున్నాయి. రాజకీయ విమర్శల పేరుతో మాటల యుద్ధం మాత్రమే కాకుండా భౌతిక దాళ్లు, ఆస్తుల ధ్వంసం, నివాసాలపై దాళ్లు వంటి పరిణామాలు చోటు చేసుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలుగా మారుతున్నాయి. సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అధికారాన్ని పొందేందుకు పోటీ పడతాయి. ఆ పోటీ అనేది ప్రజలకు మెరుగైన పాలన అందించాలి అనే లక్ష్యంతో ఉండాలి. కానీ ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్న రాజకీయ వాతావరణం చూస్తే ప్రజల సంక్షేమం కన్నా రాజకీయ ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా మారినట్టు అనిపిస్తోంది. విమర్శలు ఉండటం సహజమే, కానీ అవి విధానాలపై ఉండాలి. వ్యక్తుల వ్యక్తిత్వాలపై, కుటుంబాలపై, కులాలు, మతాలపై దాడులు చేయటం రాజకీయ సంస్కృతిని దిగజారుస్తోంది. ఇటీవలి కాలంలో వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించడం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం వంటి అంశాలు పెద్ద వివాదాలకు కారణమయ్యాయి. ఈ సందర్భంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఆయన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మాటల స్థాయిని దాటి చర్యల దాకా వెళ్లాయి. దాడులు, నిరసనలు, ఆస్తులపై దాడులు జరిగాయి. జోగి రమేష్ విషయంలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఆయన వ్యాఖ్యల అనంతరం ఆయన ఇంటిపై దాడి జరగటం, నిప్పు పెట్టే ప్రయత్నాలు చేయటం కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడిన విధానం రాజకీయాల్లో ఉన్న ఆగ్రహాన్ని, ప్రతీకార భావనను బహిర్గతం చేసినట్టుగా కనిపించింది. ఇదే పరిస్థితులు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా అని ప్రశ్నించడం ద్వారా ఆయన ఒక హెచ్చరిక లాంటి సందేశం ఇచ్చారు. దాడి చేసే చోట తామే ఉంటామని, పోలీస్ స్టేషన్కైనా, హాస్పిటల్కైనా, చివరికి కలలో కూడా తామే ఉంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాటలు రాజకీయాలు ప్రతీకార రాజకీయాలకు సంకేతంగా మారాయి. ఒక పార్టీ నేత చేసిన వ్యాఖ్యలకు ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరగటం, ఆస్తులు ధ్వంసం కావటం వంటి ఘటనలు ఇప్పటికే ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ తరహా హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడితే కార్యకర్తలు మరింత ఉత్సాహంగా, మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయం అంటే ప్రజల కోసం పనిచేయటం, ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధానాలు తీసుకురావటం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో ఈ అంశాలన్నీ పక్కకు నెట్టబడ్డాయి. ఎవరు ఎక్కువగా విమర్శిస్తారు, ఎవరు ఎక్కువగా దూషిస్తారు, ఎవరి మాటలు ఎక్కువగా వైరల్ అవుతాయి అన్నదే రాజకీయ విజయంగా భావించే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకర పరిణామం. సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలను వైరల్ చేయటం, ఒక పార్టీకి అనుకూలంగా మరొక పార్టీని తీవ్రంగా దూషించడం వంటి చర్యలు రాజకీయ నాయకులకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ప్రజలే ప్రశ్నించకపోతే నాయకులు మరింత హద్దులు దాటే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని కోరుకోవటం ప్రజల హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో వారి కర్తవ్యం కూడా. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే భవిష్యత్తులో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే భయం కలుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు శత్రువులుగా భావించడం మొదలైతే ప్రజల మధ్య కూడా విభేదాలు పెరుగుతాయి. ఇది సమాజాన్ని విభజించే దిశగా తీసుకువెళ్తోంది. అందుకే ఈ దశలో అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన నేతలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విమర్శలు ఉండాలి, కానీ అవి హద్దుల్లో ఉండాలి. మాటలు ప్రజలను ప్రేరేపించేలా కాకుండా ఆలోచించేలా ఉండాలి. రాజకీయాలు ప్రతీకార భావన పెరిగితే చివరికి నష్టపోయేది ప్రజలే.
రాజకీయ నేతలు మారాలి, రాజకీయ సంస్కృతి మారాలి అన్న డిమాండ్ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితి ఒక హెచ్చరిక లాంటిది. ఇది ఇలాగే కొనసాగితే రాజకీయాలు ప్రజా సేవల కాకుండా ప్రజలకు భయాన్ని కలిగించే వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే మాటలలో మర్యాద, చర్యల్లో సంయమనం తప్పనిసరి. రాజకీయ నాయకులు దీనిని గుర్తిస్తారా లేదా అన్నదే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.